మహా అవతార్ నరసింహ కొత్త యానిమేషన్ సినిమా. మన కేజీఎఫ్, సలారు, కాంతారా సినిమా తీసిన హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు తీశారు యానిమేషన్ సినిమా. ఇది హీరోలు ఎవరు ఉండరు, అంటే గ్రాఫిక్ సినిమా. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే నేను చూసి అబ్బా భలే ఉంది కదా, మన 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 పురాణాలని ఇలా యానిమేషన్ రూపంలో చూపిస్తే ఈ జనరేషన్కి తెలుస్తుంది కదా. ఎంతసేపు మనము హాలీవుడ్ యానిమేషను, ఈ సూపర్ మ్యాన్లు, ఈ స్పైడర్ మ్యాన్లు ఇవి చూస్తాం, కానీ మన సినిమాలు ఇలా వస్తే బాగుండు కదా, మంచి క్వాలిటీ కూడా అనిపించింది. కానీ రిలీజ్ డేట్ జూలై 25 అనేసరికి కొద్దిగా డౌట్ వచ్చింది. ఎందుకంటే మనకు తెలుగులో హరిహర వీరమల్లు ఉంది జూలై 24న. సో ఆ సినిమా ముందు ఈ సినిమా ఎవరికి తెలియదేమో అనుకున్నాను. అదే జరిగింది. 24కు హరిహర వీరమల్లు వచ్చింది. ఆ సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది. 25కి ఈ సినిమా వచ్చింది. శనివారానికి ఈ సినిమా టాక్ స్ప్రెడ్ అయింది. ఇక శని ఆదివారాల్లో జనాలు విరగబడి చూస్తున్నారు ఈ సినిమాను. సో నేను కూడా చూశాను ఈ సినిమాను. నేను ఆదివారం చూశాను సినిమాను. సినిమా చూస్తే అంటే నేను అనుకున్నట్టుగానే మన భక్త ప్రహ్లాద సినిమా మనకు అప్పుడెప్పుడో వచ్చింది, 50 ఏళ్ల క్రితం వచ్చింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా భక్త ప్రహ్లాద సినిమా చూడాలంటే మన తెలుగులోనే చూడాలి. ఎస్వి రంగారావు, అంజలీదేవి అండ్ ప్రహ్లాదుడుగా చేసిన రోజారామని ఆ పాటలు, ఆ సినిమా, అలా మనకు తెలుగులో, తమిళ్ అదే సినిమా. కన్నడలో రాజ్ కుమార్ తీశాడు, ఆయన కొడుకు మన పునీత్ రాజ్ కుమార్ ప్రహ్లాదుడు తీశాడు. అలా మన 3 రాష్ట్రాలకు తెలుసు ఈ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఇప్పుడు నార్త్ ఇండియాలో విరగబడి చూస్తున్నారు ఈ సినిమాను, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. ఆ గ్రాఫిక్స్ అద్దరిపోయాయి. 2 గంటలే ఉంది సినిమా. మొదటి 10 నిమిషాల్లో మనకు ఈ హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళ జననం ఎలా జరిగింది, వాళ్ళు ఏం చేసిన ఆకృత్యాలు అని చూపించారు. బట్ స్టార్టింగ్ నాకు కంప్లైంట్ ఉంది ఈ సినిమా, అంటే వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళ అమ్మ నాన్నల స్టోరీ ఏదైతే ఉందో అది అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా పిల్లలు చూడాలి. ఆ సీన్ వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. దాని బదులు అసలు వీళ్ళ ఒరిజినల్ స్టోరీ ఏదైతే ఉందో, జయా విజయులు, మన శ్రీ విష్ణు ద్వారపాలకులు, వాళ్ళకు శాపం ఉంటుంది. 7 జన్మలు మీరు శ్రీహరి భక్తులుగా ఉంటారా, లేకపోతే 3 జన్మలు పాపాత్మలుగా ఉండి త్వరగా వస్తారా వైకుంఠానికి అంటే వాళ్ళు 3 జన్మలని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మొదటి జన్మే ఈ హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు. అది పెట్టిండే అది స్టోరీ. అనవసరంగా వాళ్ళ అమ్మ నాయన, వాళ్ళ అమ్మ కొద్దిగా ఈ కాముడు వేసిన బాణంతో వాళ్ళ అమ్మకు తాపము, వాళ్ళ నాయన అది అసురవేళలో సంగమించడం, ఇవన్నీ అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇది పిల్లలు చూడాల్సిన సినిమా కాబట్టి, ఈ జనరేషన్లో చూడాల్సింది. అదొక్కటే మైనస్ ఈ సినిమాకు. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మెయిన్ హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశపుని తమ్ముడు చేసేది మన భూమిని ఎత్తుకెళ్ళడం. అంటే మన అవతారం, మన మహావిష్ణువు చేసిన దశావతారాల్లో ఒక అవతారము, మత్స్యావతారం తర్వాత చేసినది కూర్మావతారము. కూర్మావతారము ఒక 10 నిమిషాలు పెట్టారు. అది అంటే గ్రాఫిక్స్ వల్ల కాబట్టి అద్దరిపోయింది. అసలు టెక్నాలజీని పడుకుని అద్దరిపోయేట్టు తీశారు అది. ఆ తర్వాత ప్రహ్లాదుని జననము, ప్రహ్లాదుని స్టోరీ ఒక అరగంట పాటు, అంటే గంట సినిమాలో మొదటి ఫస్ట్ హాఫ్లో ఇదంతా నడిచింది. హిరణ్యాక్షుడు అంటే మొదట హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు జననము, ఆ తర్వాత హిరణ్యాక్షుడిని మన వరాహావతారంలో సంహరించడము, ఆ తర్వాత ప్రహ్లాదుని పుట్టుక, ప్రహ్లాదుడు శివభక్తుడుగా శివభక్తుడు ఉంటున్న మన హరిభక్తుడిగా మారడము, ఇదంతా పెట్టారు. ఇక సెకండ్ హాఫ్లో ఇంకో అరగంట పాటు ఎప్పుడైతే హిరణ్యకశపునికి మన ప్రహ్లాదుడిది, ఇదంతా మనకు తెలుసు, భక్త ప్రహ్లాద సినిమా చూసిన వాళ్ళకి ఇవంతా తెలుసు మనకు. ఇదంతా గ్రాఫిక్లో చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది, భలేగా అనిపించింది. సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపడానికి చేసే ప్రయోగాలన్నీ వికటించి ఇవన్నీ అయిపోయినాయి. ఇక లాస్ట్ అరగంట కంటే కూడా లాస్ట్ 10 నిమిషాల్లో ఏదైతే మన నరసింహావతారం ఉందో అది మాత్రం అసలు గూస్ బంప్స్ స్టఫ్. అసలు థియేటర్లో జనాలు విజిల్స్ వేస్తున్నారు. ఒక మాస్ హీరో ఎంట్రీకి విజిల్స్ ఎలా పడతాయో యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే అలా విజిల్స్ అనిపించాయి నాకైతే. అంటే క్లైమాక్స్ ఫైట్ చూస్తుంటే నాకు అఖండలో బాలయ్య ఇంటర్వెల్ ఫైట్ గుర్తొచ్చింది, ప్లస్ రీసెంట్గా పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ గుర్తొచ్చింది. అలా అనిపించింది. సినిమాలో ఎక్కడ కూడా నాకు యానిమేషన్ అనిపించలేదు, నిజంగా యాక్టర్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. దానికి తోడు శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అసలు, ఎందుకులే ఇంకా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, థియేటర్లో కుదిరితే 3Dలో చూడాల్సిన సినిమా. నేను 2Dలో చూసి పొరపాటు చేశాను. నేను మళ్ళీ ఫ్యామిలీతో 3Dలో చూస్తాను ఈ సినిమాను. మహా అవతార్ నరసింహ
తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఒరిజినల్ కన్నడ వాళ్ళు తీశారు, కన్నడలో తీశారు. బట్ అక్కడ ఎవరు చూడట్లేదు, కన్నడలో చూడట్లేదు, తమిళ్లో చూడట్లేదు, మలయాళం చూడట్లేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు, నార్త్ ఇండియా హిందీలో చూస్తున్నారు. అక్కడ అంటుకోనిది, నార్త్ ఇండియాలో అంటుకోనిది, తెలుగు రాష్ట్రాల్లో అంటుకోనిది. సో మనల్ని ఇంకా మన వాళ్ళకి సినిమా నచ్చిందంటే నెత్తిని పెట్టుకుంటారు. ఎందుకంటే భక్త ప్రహ్లాద మనకు అదొక్కటే సినిమా. అంటే మన తెలుగు సినిమా మొదలైంది భక్త ప్రహ్లాద టాకీ సినిమాతో. ఆ తర్వాత మధ్యన ఎస్వి రంగారావు, అంజలిదేవి అండ్ రోజారామణిలో భక్త ప్రహ్లాద. మళ్ళీ ఇప్పుడు మనకు నరసింహ అవతారం. ఈ హోంబలే వాళ్ళు మన దశావతారాల మీద సినిమాలు తీస్తున్నారు. ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో 2 అవతారాలు చూపించారు. ఒకటి కూర్మ అవతారము, నరసింహ అవతారం. నరసింహ అవతారం మాత్రం అదిరిపోయింది. సినిమా అంతా అయిపోయాక ఆ నరసింహ అవతారం జరిగింది మన అహోబిలంలోనే ఒక కార్డు వేశారు. అది ఇంకా బాగా నచ్చింది. ప్లస్ నరసింహ అవతారానికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు మన ఇండియాలో ఉన్నవన్నీ పాకిస్తాన్లో ఉన్నవి కూడా చూపించారు, కార్డ్స్ వేశారు. సో మన చరిత్ర ఇది, మన పురాణాలు. సో మనకు తెలియాలి, మనకు తెలుసు కానీ ఈ జనరేషన్కి తెలియాలి. నేను నా కొడుక్కి బలవంతంగా యూట్యూబ్లో భక్త ప్రహ్లాద సినిమా చూపించాను చాలాసార్లు. కుదిరినప్పుడల్లా పెడుతుంటాను కొన్ని సీన్లు. నేను ఆ పాటలు అవి ఇప్పటికీ ఉంటాయి. సో ఈ సినిమాలు వాళ్ళకి నచ్చుతాయి, యానిమేషన్ కాబట్టి, ఈ గ్రాఫిక్స్ వల్ల. సో ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని ఈ సినిమా చూపేయండి. అలాగే కుదిరితే యూట్యూబ్లో భక్త ప్రహ్లాద సినిమా కూడా చూపేయండి. ఎందుకంటే దాంట్లో పాటలు, మాటలు అవన్నీ ఇంకా చాలా బాగుంటాయి, ఇంకా హృదయంగా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఈ యానిమేషను, ఆ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఈ 2 చూసేస్తే వాళ్ళు ఒక జీవితాంతం మర్చిపోలేరు ఈ సినిమాను. సో ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మన పరశురామ అవతారం సినిమా వస్తుంది వీళ్ళదే, హోంబలే వాళ్ళది. ఆ తర్వాత రామ అవతారం, కృష్ణ అవతారం, ఇక లాస్ట్ కల్కి. నెక్స్ట్ 10 ఏళ్లకు 10 సినిమాలు సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి, జనాలు చూస్తున్నారు కాబట్టి, 40 కోట్లు బడ్జెట్ పెట్టినా 20 కోట్లు ఆల్రెడీ వచ్చాయి ఈ వీకెండ్లో. సో మిగతా 20 కోట్లు కూడా వచ్చేస్తే వాళ్ళకు సినిమా బ్లాక్ బస్టర్, దాని డౌట్ లేదు. కాబట్టి సో ఖచ్చితంగా చూడండి. కలెక్షన్స్ పక్కన పెడితే సినిమా పరంగా చూసుకుంటే కూడా మంచి సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నేను చెప్పినట్టు ఒకటి నెగిటివ్, వీళ్ళు పుట్టడానికి, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టడానికి వాళ్ళ అమ్మ నాన్న సీన్ ఒక్కటి నాకు నచ్చలేదు. అది తీసేసి ఉంటే బాగుండు అంతే. మిగతా సినిమాలో వంక పెట్టడానికి లేదు. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ఇక గూస్ బంప్స్ అనేది మాట చాలా తక్కువ అవుతుంది. నరసింహ అవతారం అబ్బా అసలు అదరగొట్టేశారు. అసలు మాటలు ఏమి, ఆ యాక్షన్ ఏమి, ఎందుకులే. నాకు ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వకూడదు. భక్తి సినిమాలకు, దేశభక్తి సినిమాలకు, మన పురాణాలకు సంబంధించిన సినిమాలకు. కానీ ఇస్తున్న ఈ సినిమాకు నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. 4 ఇచ్చేవాడిని. ఏమంటే అదొక్కటే నెగిటివ్. ఇది వాళ్ళ అమ్మ నాన్న సంగమించే సీన్ అనేది ఈ సినిమాకి అవసరం లేదు. ఇంకా జయ విజయుడిదే ఎక్స్ప్లోర్ చేసిందాల్సింది. లాస్ట్లో సినిమా అంతా అయిపోయాక నారదుడు చెప్తాడు, వీళ్ళది ఇంద్రుడికి చెప్తాడు, వీళ్ళది ఒక జన్మనే అయ్యింది బాబు, ఇంకా 2 జన్మలు ఉన్నాయి అంటాడు. రెండో జన్మలో వాళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడుగా పుడతారు. 3వ జన్మలో కంసుడుగా అండ్ జరాసంధుడుగా పుడతారు వాళ్ళు. ఈ పురాణాలు తెలిసిన వాళ్ళకి తెలుసు, పురాణాలు తెలియని వాళ్ళకి కష్టమే. బట్ చాలా బాగా తీశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఇంకేముందబ్బా, ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. డైరెక్టర్ కొత్త అతను అశ్విన్ కుమార్ అనుకుంటా, చాలా బాగా తీశాడు. ఇలాంటి సినిమాలు రావాలి, ఖచ్చితంగా అందరూ చూడాలి. చూస్తున్నారు కాబట్టి ఇక వస్తాయి. మన ఈ జనరేషన్కి మన పురాణాలు మళ్ళీ పరిచయం చేస్తారు. సో ఇంకో 50 ఏళ్ళ వరకు ఈ సినిమా ప్రభావం వల్ల మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన హిందూ సనాతన ధర్మము ఇవన్నీ ఇంకా ఈ జనరేషన్ కూడా తెలుస్తాయి. సో మళ్ళీ 50 ఏళ్ళకు మళ్ళీ అప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా సినిమాలు వస్తాయి. సో ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ హోంబలే ఫిలిమ్స్ వాళ్ళకి, విజయ్ కరంగదర్ అనుకుంటా ప్రొడ్యూసర్, హోంబలే ఫిలిమ్స్ వాళ్ళ అధినేత, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూస్తారో లేదో అని కూడా ధైర్యం చేసి వాళ్ళు 40 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. బట్ జనాలు చూస్తున్నారు కాబట్టి అందరూ చూడాలి. మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన చరిత్ర, మనమే కాదు ప్రపంచమంతా చూడాలి. అది నా కోరిక. అది ఎప్పుడు తీరుతుందో తెలీదు. ఇప్పుడు రామాయణ అని ఒక సినిమా వస్తుంది, రణబీర్ కపూర్ అండ్ వాళ్ళది 4,000 కోట్ల బడ్జెట్లో తీస్తున్నారు.
నాకు తెలిసి ఆ సినిమా ఇప్పుడు మనం అవతార్ సినిమా ఎలా చూస్తున్నామో ప్రపంచమంతా, అలా రామాయణ సినిమాను ప్రపంచమంతా చూడబోతుందని నాకు అనిపిస్తుంది. సో త్వరలోనే, అంటే ఇంకా ఇప్పుడు 2025, ఇంకో 5 ఏళ్లలో మనం కూడా హాలీవుడ్ సినిమా స్థాయికి ఎదుగుతామని నాకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాల నుంచి పాన్ ఇండియా లెవెల్కి ఎదిగాము. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి ఎదిగే సమయం ఎంతో దూరంలో లేదు. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా చూడండి. ఎవరైనా మిస్ అయితే థియేటర్లో చూడండి, కుదిరితే 3Dలో చూడండి. మహా అవతార్ నరసింహ మస్ట్ వాచ్. 2 గంటలే ఉంది సినిమా, అదిరిపోయింది. ఫ్యామిలీతో పాటు ఇంట్లో ఉన్న భక్త ప్రహ్లాద చూసిన మన పేరెంట్స్ కానీ, మనం యూట్యూబ్లో చూసిన భక్త ప్రహ్లాద మన జనరేషన్ కానీ, మన తర్వాత జనరేషన్ మన పిల్లలు అందరూ ముగ్గురు కలిసి చూడాల్సిన సినిమా ఈ మహావతార్ నరసింహ. ఓటీటీ కోసం, టీవీ కోసం, మొబైల్ కోసం వెయిట్ చేయొద్దు. థియేటర్లో 3Dలో కుదిరితే, లేకపోతే 2Dలో అయినా ఖచ్చితంగా చూడండి. అదిరిపోయింది. లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ గ్యారంటీ, నాది గ్యారంటీ. నా రేటింగ్ వచ్చి 3 out of 5. ఓకే, బాయ్.